ఇప్పుడు మీ మధ్యలో వీరసింహారెడ్డి రిలీజ్ తర్వాత జాట్కి ముందు చిరంజీవి గారితో ప్రాజెక్ట్ అని చాలా చిరంజీవి గారితో మన బాబీ గారు చేశారు, మీరు బాలకృష్ణ గారితో చేశారు. డైరెక్టర్లు మారుతున్నారు, హీరోలు మారుతున్నారు, కాంబినేషన్స్ కుదురుతున్నాయి అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. చిరంజీవి గారితో సినిమా అనుకున్నారు అని విన్నాము. అది ఎందువల్ల మెటీరియలైజ్ అవ్వలేదు అంటే అనుకున్నారా లేదా? కథ చెప్పారు అసలు? అనలేదు, చెప్పలేదు. చెప్పలేదు. ఓకే ఓకే. నేనంటే ఇమ్మీడియట్గా వీరసింహారెడ్డి తర్వాత ఇమ్మీడియట్గా నేను స్టోరీ రెడీ చేసుకుని తమిళ్ విజయ్ గారికి చెప్పాను. విజయ్ గారికి. ఓకే. ఆయనకి నచ్చేసింది సినిమా. అంటే ఇమ్మీడియట్గా సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. ఇంకా ఆయన నెక్స్ట్ ఇంకా అనౌన్స్ చేద్దాం అనుకున్న టైంలో కరెక్ట్గా ఆయన లాస్ట్ ఫిలిము తమిళ్ తర్వాత నుంచి పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు తెలుగు డైరెక్టర్ కాదు తమిళ్ డైరెక్టర్ అయితే బాగుంటుంది, ఓకే, అక్కడ లోకల్ వాళ్ళ నుంచి కొంచెం ప్రెజర్ ఉంది. ఎందుకంటే దీని ముందే వారిసు అని తెలుగు డైరెక్టర్తో చేశారు, మళ్ళీ తెలుగు డైరెక్టర్లతో తమిళ్లో వాళ్ళందరూ కూడా ఉన్న స్టార్ హీరో అందరు తమిళ డైరెక్టర్లు కాకుండా తెలుగు వాళ్ళని తీసుకొచ్చి చేస్తే కరెక్ట్ కాదు అని ఆయనకు ఒక ఏదో ప్రెజరో లేకపోతే ఎవరో చెప్పడం తోటి అలా ఇదైంది. ఆ తర్వాత నేను దాన్ని అయినమ్మటిని నేను ఇంక రవితేజ గారితో చేద్దామని ఇట్లా మూమెంట్లో ఉంది తప్పితే చిరంజీవి గారిని అప్రోచ్ అవ్వాలి.